ఇప్పుడు చిన్న పిల్లలకి అంటే ఒక 8 ఇయర్స్ వాళ్ళకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించి ఎలాస్టిక్ అనేది అంటే ఎలాస్టిక్ వేయడం కూడా రాదనమాట చాలామందికి. ఎలా వేయాలి మొత్తం అంతా ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. ఎక్కువ టైం అని ఏమనుకోకండి, చాలా స్పీడ్గానే పెట్టాను నేను, బట్ తప్పదు కదా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం ప్రతిదీ కూడా అర్థమవుతుంది, కొత్త వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట. ఎలాస్టిక్ బ్యాండ్ ఎలా పెట్టాలి మొత్తం అంతా నేను ఈ వీడియోలో చూపించాను అనమాట. లెహంగా టైపు ఫ్రిల్స్ ఎలా పెట్టాలి అంటే క్లాత్ ఎలా తీసుకోవాలి, ఎలా ఫ్రిల్స్ పెట్టాలి, ఇవన్నీని. ఇది చిన్నపిల్లలకనే కాదండి, ఎవరికైనా సరే మెజర్మెంట్స్ అనేవి మీరు ఇలాగే తీసుకోవచ్చు అనమాట. అంటే చిన్నపిల్లలకి తగ్గట్టుగా మనం చిన్నపిల్లలకి తీసుకుంటాం, పెద్దవాళ్ళకి తగ్గట్టుగా పెద్దవాళ్ళకి అనమాట. అందుకే ప్రతిదీ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను శారీ తీసుకున్నానండి. శారీ తీసుకున్న తర్వాత పెద్దవాళ్ళకైతే పొడవు అనేది సరిపోద్ది, చిన్నపిల్లలకు కాబట్టి మనకి ఇంత పొడవు అవసరం లేదనమాట. టోటల్ 29 ఇంచెస్ అయితే 1 ఇంచ్ యాడ్ చేసి అడుగున ఇంకా బార్డర్ ఉందనమాట. కాబట్టి 29కి 1 ఇంచ్ యాడ్ చేసి 30 ఇంచెస్ పొడవు అనమాట. శారీ కదా ఇది, శారీలో 30 ఇంచెస్ పొడవు అనేది తీసుకుంటున్నాను అనమాట. నడుము వచ్చేటప్పటికి 21 ఇంచెస్, దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 22 ఇంచెస్ వెడల్పు అనమాట. ఇప్పుడు టోటల్గా మీకు కుట్టిన తర్వాత ఒక 22 ఇంచెస్ రావాలనుకోండి, దానికి ఇక్కడ శారీ కదా ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి 22కి 6తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అంత వెడల్పు తీసుకున్నాను అనమాట. అంటే శారీలో 132 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నానండి, మీకు చెప్పాలంటే క్లియర్గా. అంతే కట్ చేయాలని ఏం లేదు, ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు, ఇంకా తక్కువైనా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. ఫ్రిల్స్ అనేది మేనేజ్ చేసుకుంటే సరిపోతే చెప్తాను, వివరంగా చెప్తాను నేను ఎలా మేనేజ్ చేసుకోవాలని. ఇలా శారీలో ఇంత భాగం 2 లేయర్స్ మీద ఉంది, ఇంత భాగం కట్ చేశాను అనమాట. ఓకేనా. అలాగే పొడవు కూడా కావాల్సినంతగా కట్ చేసుకున్నాయి, ఏమి లేదు. శారీ మీకు ఫ్రిల్స్ పెట్టడానికి వీలుగా కట్ చేసేసుకుంటాము. మనకి శారీలో పొడవు అనేది పిల్లలకి ఎంత కావాలో అడుగు నుంచి, శారీ అడుగు నుంచి ఫాల్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఎంత పొడవు కావాలనేది తీసుకుంటాం అనమాట. అలాగే నెట్ క్లాత్ ఉంది, నెట్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాను. ఇక్కడ లైనింగ్ కంటే కొద్దిగా తక్కువగానే వచ్చింది నెట్ క్లాత్, అయినా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ క్లాత్ ఎంతైనా సరే ఫ్రిల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వస్తే సరిపోద్దండి, అదే వివరంగా చెప్తాను మీకు నేను, అందుకే స్కిప్ చేయకుండా చూడండి అంటున్నాను. ఈ ఫ్రిల్స్ పెట్టడం అనేది చాలామందికి తెలియదు కదా, అందుకే. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి సగం దగ్గర ఒక చిన్నగా కత్తిరితో కట్ చేశాను. తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేశాను, ఫోల్డింగ్ చేసి అక్కడ చూడండి ఇలా కట్ చేశాను అనమాట 4 లేయర్స్ దగ్గర. అంటే మీకు అర్థమైందా, సగానికి ఫోల్డింగ్ చేసి ఒక కత్తిరితో ఒక నాట్ ఇచ్చాను, తర్వాత మళ్ళీ ఆ 2 లేయర్స్ని సగానికి ఫోల్డింగ్ చేసి 2 లేయర్స్ని మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేసి ఆ సగం దగ్గర ఒక కత్తిరితో కట్ చేశాను. అంటే మీకు ఇక్కడ ఈ కత్తిరితో కట్ చేసిన నాట్లు ఎక్కడ వస్తాయి, 1/4 ఇంచ్ దగ్గర, 1/2 ఇంచ్ దగ్గర, 3/4 ఇంచ్ దగ్గర వస్తుంది అనమాట. అర్థమైందా. 1/4 ఇంచ్ దగ్గర ఒక చిన్నగా కత్తిరితో మీకు గుర్తు కనిపిస్తుంది అనమాట, కట్ చేసిన గుర్తు. తర్వాత 1/2 ఇంచ్ దగ్గర ఒక గుర్తు కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా 3/4 ఇంచ్ దగ్గర ఒక గుర్తు కనిపిస్తుంది అనమాట. ఈ గుర్తులు ఉంటే మీకు కరెక్ట్గా మేనేజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను నార్మల్గా నడుము కంటే 3 ఇంతలు ఎక్కువ తీసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు 22 అనుకోండి, 66 ఇంచెస్ అయితే సరిపోద్ది క్లాత్. కానీ నేను ఇక్కడ కొద్దిగా బాగా బౌన్సీగా రావాలనే ఉద్దేశంతో ఎక్కువే శారీ ఉంది కాబట్టి ఎక్కువ క్లాత్ తీసుకున్నాను అనమాట. ఎక్కువ శారీ ఉంది కదా, ప్రాబ్లం ఏమున్నదనేసి ఎక్కువ తీసుకున్నాను. అంటే నేను డబల్ తీసుకున్నాను అనమాట, 22 × 6 ఇంచెస్ తీసుకున్నాను. అయితే ఇక్కడ నాకు 22 ఇంచెస్ అయితే నేను ఎలాస్టిక్ వేస్తాను కాబట్టి ఒక 2 ఇంచెస్ లూజ్ తోటి, అంటే నాకు నడుము ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఒక 24 ఇంచెస్ రావాలనుకుంటున్నాను. నేను 24 ఇంచెస్ రావాలనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, అందుకే అర్థమవుతుంది అంటున్నాను. నేను 24 ఇంచెస్ రావాలనుకుంటే ఇప్పుడు మీకు ముందు చెప్పాను కదా, 1/4 ఇంచ్ దగ్గర కత్తిరితో ఒక కట్ అనేది కనిపిస్తుందని. ఆ 1/4 ఇంచ్ దగ్గరికి 24లో 4వ భాగం ఎంత, 6 ఇంచులు రావాలి. చూడండి అక్కడ కట్ కనిపించిందా మీకు, అలా 6 ఇంచులు రావాలన్నమాట. ఇలా ప్రతిసారి మీరు కొలుచుకొని పెట్టుకుంటే సరిపోద్దండి. ఎంత వచ్చిందని నేను కొలుస్తున్నాను చూడండి. 6 ఇంచులు వచ్చిందా లేదనేది చూస్తున్నాను, 7 ఇంచులు వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా కొద్దిగా పెద్ద ఫ్రిల్స్ పెట్టాలన్నమాట, అంతే. పెద్ద ఫ్రిల్స్ పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ మీకు 1/4 ఇంచ్ దగ్గర కత్తిరితో ఒక నాటు కనిపించింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకొక నాటు, అంటే మనం కత్తిరితో కట్ చేసాం కదా, ఆ నాటు అనేది ఎక్కడ కనిపిస్తుంది, 1/2 ఇంచ్ దగ్గర కనిపిస్తుంది. చూడండి అదిగోండి, 1/2 ఇంచ్ దగ్గర. 1/2 ఇంచ్ దగ్గరికి ఎంత రావాలి, 6, 6, 12 రావాలి. ఇక్కడ ఎంత వచ్చింది, 13.5 ఇంచులు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇంకా హాఫ్ ఉందన్నమాట ఫ్రిల్స్ పెట్టాల్సింది, ఇంకా హాఫ్ శారీ ఉంది ఇక్కడ. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇంకా పెద్ద ఫ్రిల్స్ అనేవి పెట్టాలన్నమాట, ఇంకా పెద్దగా ఫ్రిల్స్ అనేవి పెట్టాలి.
అంటే టోటల్గా నేను ఎంత రావాలనుకుంటున్నాను, 24 ఇంచులు రావాలనుకుంటున్నాను కాబట్టి ఆ మిగిలిన క్లాత్ కూడా ఇక్కడ కవర్ చేసుకుంటూ పెద్ద ఫ్రిల్స్ పెట్టాలన్నమాట. మళ్ళీ 3/4 ఇంచు దగ్గర చెక్ చేస్తాను నేను. ఇలా చెక్ చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది అనమాట, మీకు తేడా అనిపించదు అనమాట. 4 చోట్ల మీరు చెక్ చేసుకుంటారు చూడండి. ఇప్పుడు 3/4 ఇంచు దగ్గరికి ఎంత రావాలి, 6, 6, 6, 18 ఇంచులు రావాలి. టోటల్గా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఎంత వచ్చింది, సరిపోయింది, 18.5 వచ్చింది, పర్లేదు, 1/2 ఇంచు, ప్రాబ్లం ఏం లేదనమాట. ఇలా మీరు ఫ్రిల్స్ అనేది నార్మల్గా పెట్టేసుకోవచ్చు. క్లాత్ ఎక్కువ తక్కువ అనేది అంచనాగా పెట్టేసుకొని అలవాటు చేసుకున్నారనుకోండి, మీరు శారీ ఎంత తీసుకోవాలనేది అసలు అవసరం లేదనమాట. ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా కవర్ చేసేయచ్చు అనమాట. నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక మీరు కుట్టారంటే కనుక అస్సలు మీరు ఎంత క్లాత్ తీసుకున్నా చక్కగా ఫ్రిల్స్ పెట్టచ్చు. ఇప్పుడు సగానికి ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసిన తర్వాత టోటల్గా నాకు ఎంత కావాలి, 24 ఇంచులు కావాలి. 24 ఇంచులు వచ్చింది, అవి ఖర్చులకు అనమాట. పక్కన ఖర్చులకి ఒక 1 ఇంచ్ అనమాట ఎక్స్ట్రా. అంటే 24లో సగం 12 అనమాట. 12 ఇంచులు వచ్చింది, మిగతాది ఖర్చులకి. ఇప్పుడు నేను లైనింగ్ పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత దాన్ని సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ కత్తెరతో ఒక గుర్తు అనేది ఇవ్వాలండి. ఖచ్చితంగా సగానికి లోపల లైనింగ్కి చూడండి, అక్కడ మీకు నాట్ కనిపిస్తుంది, యారో మార్క్ చూపించాను చూడండి. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత సగానికి అనమాట. అలాగే నెట్ క్లాత్ కూడా ఇలా చూడండి, మధ్యకి ఫోల్డింగ్ చేశాను. మధ్యకి ఫోల్డింగ్ చేసి సగానికి ఒక మార్కింగ్, నెట్ క్లాత్ మొత్తానికి మధ్యలో సగానికి ఒక కత్తెరతో ఒక మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు లైనింగ్లో మధ్యన ఉన్న కత్తెరతో పెట్టిన నాటు అలాగే నెట్ క్లాత్కు ఉన్న నాటు రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఆ విధంగా మ్యాచ్ అయితే మీకు ఎక్కువ తక్కువ లేకుండా అన్ని చోట్ల ఈక్వల్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను, ఫ్రిల్స్ అనేది ముందు పెట్టింది అంచనాగా ఉంది కదా, సో దాని ప్రకారంగానే కొద్ది పెద్ద పెద్ద ఫ్రిల్స్ అనేవి పెద్దవి పెట్టేస్తున్నాను అనమాట. ఇది లైనింగ్ అంటే సుమారుగా ఒక 4 ఇంచులు అలా తక్కువ ఉంది నెట్ క్లాత్. ప్రాబ్లం ఏం లేదు, మన ఫ్రిల్స్ పెట్టిన తర్వాత పెడుతున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నెట్ క్లాత్కి మధ్యలో సెంటర్లో నేను నెట్ క్లాత్ మధ్యకి ఫోల్డింగ్ చేసి కత్తెరతో ఒక నాట్ పెట్టాను కదా, అలాగే లైనింగ్కి మధ్యలో కూడా ఒక నాట్ పెట్టాము, కత్తెరతో చిన్న మార్కింగ్ లాగా నాట్ పెట్టాము. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అవ్వాలండి. ఇక్కడ బాగా గమనించండి, చూడండి, ఈ రెండు ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. అయితే ఇక్కడ మ్యాచ్ అవ్వకుండా ఏమవుతుందంటే కొద్ది ముందుకు వచ్చేసింది అనమాట. సో నేను మ్యాచ్ అవ్వాలని చెప్పాను అన్నాను కాబట్టి మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫ్రిల్ పెట్టకండి, ఇలా లైన్గా మ్యాచ్ చేయొద్దు అసలు. అప్పుడు మధ్యలో పలచగా ఉంటుంది అనమాట, ఫ్రిల్ లేకుండా. అలా చేయకూడదు. ఏం చేయాలి, ఇక్కడ మీకు అంచనాగా ఉండడం కోసమే కదా ఇది మనం పెట్టింది, కానీ ఇక్కడ నెట్ క్లాత్ అనేది పెద్ద ఫ్రిల్స్ పెట్టడం వల్ల ముందుకు వెళ్ళిపోయింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే రెండు మ్యాచ్ చేయడం కోసం లైన్గా కుట్టకూడదు, ఇక్కడ ఫ్రిల్ లేకుండా కుట్టకూడదు, ఫ్రిల్ పెట్టేయాలి. పెట్టేసి ఏం చేయాలి, ముందు పెద్ద ఫ్రిల్స్ పెట్టుకున్నాం కాబట్టి తర్వాత ఒక చిన్నగా ఫ్రిల్ సైజ్ అనేది తగ్గించుకుంటూ పెట్టాలన్నమాట, అంతే. మ్యాక్సిమము మీకు నెట్ క్లాత్కి మధ్యలో ఉన్న గుర్తు, మధ్యలో కత్తెరతో పెట్టిన గుర్తు, అలాగే లైనింగ్కి మధ్యలో కత్తెరతో పెట్టిన గుర్తు మ్యాచ్ అవ్వాలి అనేది మీకు అంచనాకు అనమాట. ఒకవేళ మ్యాచ్ అవ్వకుండా కొద్దిగా ముందుకు అటు ఇటు అయినా సరే ఫ్రిల్స్ సైజు తగ్గించడం పెంచడం అనేది మార్చుకుంటే సరిపోద్ది. ఓకేనా, నేను మీకు క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో ఇన్నిసార్లు చెప్తున్నానండి. ఎందుకంటే ఫ్రిల్స్ అనేది ఎలా పెట్టాలి, ఎంత క్లాత్ తీసుకోవాలని ఇప్పుడు కూడా నన్ను చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట. మీరు ఎంతైనా క్లాత్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఇలా నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అటాచ్ చేస్తామండి. ఇప్పుడు ఎలాస్టిక్ బ్యాండ్ అనేది అటాచ్ చేయాలి. ఎలాస్టిక్ బ్యాండ్కి చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చెప్తాను వివరంగా, ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలో అంత వివరంగా చెప్తాను. ఇలా మనం ఫోల్డింగ్ చేస్తామన్నమాట. ఫస్ట్ మీకు ఎలాస్టిక్ బ్యాండ్ అనేది ఎంత కావాలో అంత కట్ చేసుకొని చివర్లో మనం కలిపి కుట్టేస్తాం అనమాట. ఫస్ట్ ఎలా తీసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు నాకు నడుము 22 ఇంచీలు అన్నాను కదా, కావాల్సింది నడుము 22 ఇంచీలు. అయితే అందులో నుంచి 6 ఇంచీలు మైనస్ చేసేస్తే 16 ఇంచీలు ఎలాస్టిక్ తీసుకోవాలి. దానికి ఒక 1 ఇంచ్ ఖర్చు కలిపి 17 ఇంచీలు అనమాట. ఓకేనా, 22 అన్నాను నేను, నడుము 22. అందులో నుంచి 6 ఇంచీలు మైనస్ చేసేస్తే చూడండి, అక్కడ మీకు చూపిస్తున్నాను 16 ఇంచీలు ఎలాస్టిక్. 6 ఇంచీలు మైనస్ చేస్తే 1 2 3 4 5 6 మైనస్ చేస్తే 16. దానికి మళ్ళీ ఎలాస్టిక్ కలిపి కుట్టడానికి, ఇప్పుడు కలిపి కుట్టాను కదా మీకు చూపించాను కదా, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. చూడండి, ఈ 1 ఇంచ్ కలిపి కుట్టడానికి ఎక్స్ట్రా అనమాట. ఓకేనా, 16 + 1 17 ఇంచీలు ఎలాస్టిక్ తీసుకున్నాను నేను. 6 ఇంచీలు తగ్గించాను అనమాట నడుము కంటే. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ కలిపి జాయింట్ చేస్తాం అనమాట. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి అటు ఇటు 2 కుట్లు వేసేస్తాము. ఇలా కుట్టడం వల్ల అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ 1 ఇంచ్ పోద్ది అనమాట. టోటల్గా మనం 16 ఇంచీలు ఎలాస్టిక్ అనేది తీసుకున్నట్టు. ఎలాస్టిక్ బ్యాండ్కి క్లాత్ ఎలా తీసుకోవాలో అన్నీ చెప్తాను వివరంగా, చూడండి. ఇప్పుడు అటు ఇటు కుట్టేయండి. కుట్టిన తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ యొక్క వెడల్పు ఉంటుంది కదా, వెడల్పు ఎంత 1 ఇంచ్తో తీసుకున్నాను అనమాట.
ఆ 1 ఇంచ్‌తో తీసుకున్నప్పుడు క్లాత్ ఎలా తీసుకోవాలి అంతా క్లియర్‌గా స్కిప్ చేయకుండా చూడండి. ఒకటే మాట 10 సార్లు చెప్తున్నాను ఒక్కొక్కసారి. అర్థం చేసుకోగలరు. చాలామందికి అర్థం అవ్వడం లేదనమాట ఇది. అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. కుట్టిన తర్వాత చూడండి కొద్దిగా స్ట్రెచ్ అవుతది కదా! కుట్టిన తర్వాత 8.5 ఇంచులు వచ్చింది. ప్రాబ్లమ్ ఏం లేదండి. మనం అందుకే 6 ఇంచులు తగ్గించాలనమాట 22 కంటే. 8.5 వచ్చినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక ½ ఇంచ్ ఎక్కువ వచ్చినా. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ వెడల్పు ఎంత చూసుకోండి. 1 ఇంచ్ వెడల్పు. దానికి 2 ఇంచెస్ యాడ్ చేశాను చూడండి. 2 ఇంచెస్ యాడ్ చేసి 3 ఇంచెస్ ఏమో క్లాత్ తీసుకున్నాను వెడల్పు అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి ఇలా రావాలన్నమాట కరెక్ట్‌గా. 1 ఇంచ్ వెడల్పు అయితే దానికి ఇంకొక 1 ఇంచ్ కలిపి 2 ఇంచెస్ ఖర్చుల కోసం 1 ఇంచ్ అనమాట. అంటే టోటల్‌గా 3 ఇంచెస్ వెడల్పు ఉండేలా ఇప్పుడు నేను వేస్తున్న పట్టీ అనేది 3 ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకున్నాను. పొడవు వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు కుట్టింది ఎంత ఉంది లెహెంగా పొడవు అనేది ఎంతవరకు జాయిన్ చేయాలో అది కొలుచుకొని తీసుకోండి సరిపోతుంది. వెడల్పు అనేది ఎలాస్టిక్ని బట్టి అనమాట. ఎలాస్టిక్ 1.5 ఇంచ్ అనుకోండి, అప్పుడు 1.5 ఇంచ్కి డబల్ 3 ఇంచెస్ 1 ఇంచ్ ఏమో ఖర్చు 4 ఇంచులు తీసుకోవాలన్నమాట. అలా కొలత వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు పైనుంచి నేను ఇప్పుడు తీసుకున్న ఈ పట్టీని అటాచ్ చేస్తున్నాను. ఓకేనా, ఈ పట్టీని అటాచ్ చేసేస్తున్నాను పైనుంచి. ఇలా ½ ఇంచ్ ఖర్చుతో అటాచ్ చేయండి. అటాచ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ నీట్గా ఉండేలా చూసుకోండి. అటాచ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా లోపల వైపున మొత్తం రివర్స్ చేశాను. లోపల వైపున ఈ పట్టీని ఇలా పైకి పెట్టి చూడండి పట్టీ అటాచ్ చేసేసాను నేను. అటాచ్ చేసిన తర్వాత మీకు చూస్తే అర్థమైపోద్ది అనమాట. ఇలా సైడ్ అనేది ఓపెన్ ఉంది కదా, సైడ్ ఓపెన్ పట్టీ దగ్గర నుంచి జాయింట్ చేస్తున్నాను అనమాట. పట్టీ అనేది పైకి పెట్టి ఇలా ఒక 1 ఇంచ్ వరకు లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టు వేసి చూడండి ఇక్కడ వరకు కలిపి కుట్టు వేయండి. లైనింగ్ ఒరిజినల్ తర్వాత విడివిడిగా లైనింగ్కి విడిగా ఒరిజినల్కి విడిగా వేయాలన్నమాట. ఫస్ట్ లైనింగ్ని అడుగున పైన పక్కకు తోసేసి అప్పుడు ఒరిజినల్ని పట్టుకొని ఒరిజినల్కి కుట్టు వేసేయాలన్నమాట. ఇలా ఒక కుట్టు ఇలా విడివిడిగా అయితే మీకు ముడతల్లా రావడం కానీ ఏమీ ఉండదనమాట. బౌన్సీగా కనిపిస్తుంది లాంగ్ ఫ్రాక్ వేసుకున్న తర్వాత. నీట్గా ఉంటుంది ఇలా విడివిడిగా జాయింట్ చేసుకుంటే. సరేనా, ఇప్పుడు ఇంకో కుట్టు చూడండి. ఇది పట్టీ అనమాట. ఫస్ట్ ఇది పట్టీ. ఇప్పుడు ఇక్కడి నుంచి లెహెంగా ఒక 1 ఇంచ్ వరకు లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టాము. ఇప్పుడు లైనింగ్ని కుట్టాలన్నమాట. అంటే ఒరిజినల్ లోపల వైపుకి పెట్టేసి లైనింగ్ మాత్రం సైడ్ కుట్లు వేసేస్తున్నాం అనమాట. సైడ్ కుట్లు అంటే పూర్తిగా ఓన్లీ ఎలాస్టిక్ మాత్రమే పెట్టాల్సిన పని ఉన్నది అంతే. ఇంకా మొత్తం మనం కుట్టేసామన్నమాట. మీకు అందుకే స్కిప్ చేసి చూస్తే అర్థం అవ్వదన్నాను. ఇప్పుడు ఎలాస్టిక్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్పేశాను కదా. ఎలాస్టిక్ టోటల్గా ఎంత 8.5 ఇంచెస్ వచ్చింది, సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. 22 ఇంచులు అంటే 8.5 ఇంచెస్ వచ్చిందనమాట టోటల్గా ఫోల్డింగ్ మీద 2 మడతల మీద. ఓకేనా, ఇప్పుడు ఎలాస్టిక్ని ఇలా మధ్యలో చూడండి ఫోల్డింగ్ అనేది చూపిస్తుందని జస్ట్ మీకు ఇలా వస్తుంది అనమాట. ఇలా చూడండి ఇలా కుట్టాలి. కుట్టేటప్పుడు ఏంటనేది వివరంగా మీకు చెప్తాను నేను క్లియర్గా. ఫోల్డింగ్ ఎలా అనేది జస్ట్ చూపించాను కదా, క్లియర్గా చూడండి. ఇలా చూడండి ఎలాస్టిక్కి ఒక ½ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి తర్వాత ఎలాస్టిక్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మనం పట్టీ వేసాం కదా, అక్కడ ఖర్చు కనిపిస్తుంది చూడండి, ఆ ఖర్చు మీదకి ఈ ఫోల్డింగ్ వచ్చేయాలన్నమాట. ఫోల్డింగ్ అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇలా ఈ పట్టీ మీద చూడండి ఫోల్డింగ్ చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు మనం ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు మీద కుట్టు వేస్తాం. కుట్టు వేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎలాస్టిక్ మీద కుట్టు పడకూడదు అనమాట. అదేంటండి ఎలాస్టిక్ మీద కుట్టు పడకుండా ఎలా వేస్తాము అంటారేమో మీరు. ఎలాస్టిక్ పక్కన కుట్టు వస్తుందండి. ఏం చేయాలంటే మీరు ఫోల్డింగ్ చేసిన తర్వాత కొద్ది లూజ్గానే ఉంటుంది అనమాట. ఎలాస్టిక్ మీద పడకుండా ఎలాస్టిక్ని పక్కకి ఇలా జస్ట్ వేలుతోటి మీరు అంచనాగా పక్కకి ఎలాస్టిక్ని పెట్టి కుట్టు అనేది క్లాత్ మీద వేయాలన్నమాట. అంతే మీరు చేయాల్సిందల్లా. అక్కడక్కడ ఎలాస్టిక్ మీద పడినా ప్రాబ్లం ఏమీ ఉండదు. మీరు దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ ఎలాస్టిక్ మీద ఒకవేళ కుట్టు పడినా ఇలా వేసేటప్పుడు మీకు కష్టంగా అనిపించి కుట్టు పడినా ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ వీటితోటి ఇదే ప్రాబ్లం అండి. మేము ట్రైపాడ్ పెట్టి తీసేటప్పుడు ఇటువైపు రైట్ సైడ్ పెడితే నాకు అవ్వదనమాట. లెఫ్ట్ సైడ్ పెడితేనేమో మొత్తం ఇటువంటివి కుట్టేటప్పుడు బౌన్సీగా ఆ క్లాత్ అంతా కవర్ చేసేస్తుంది అనమాట. దగ్గర నుంచి ఏమో ఫోకస్ అవ్వదు. ఇంకొక 2 తీస్తే బాగుంటుంది కానీ అలా అవ్వదు కదా అందరికీ. సో ట్రైపాడ్ తోటే కవర్ చేయగలిగినంత వరకు కవర్ చేశాను. మేము కుట్టుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఇది తర్వాత చూసుకునేటప్పటికి ఇలా మొత్తం ఈ క్లాత్ అంతా కవర్ అయిపోయిందనమాట. సో అక్కడక్కడ కనిపించిన చోట మాత్రమే మీకు చూపించానండి. ఏమీ లేదు, జస్ట్ అందులో ఎలాస్టిక్ పెట్టాను. పెట్టిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టాను. అయితే మరి ఎలాస్టిక్ తక్కువ తీసుకుంటాం కదా పట్టీ కంటే, మీరు ఏం చేయాలి, కుట్టేటప్పుడు సరిపోదు కదా లెంత్, ఎలాస్టిక్ని లాగాలన్నమాట. అంతే మీరు చేయాల్సింది. ఎలాస్టిక్ని ఇలా ఫోల్డింగ్ చేసి లాగి పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయడమే, అంతే. లాగాలి మీరు. ఎలాస్టిక్ ఫోల్డింగ్ మీకు ముందు కూడా చూపించాను కదా నేను, చూడండి
ఇలా ఎలాస్టిక్కి ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి ఇంకొక మడత తిప్పేస్తే కరెక్ట్గా ఈ ఖర్చు మీదకి వచ్చేస్తుంది అనమాట. చూస్తే మీకు అర్థం అవ్వకపోవచ్చు, ట్రై చేసేటప్పటికి మీరు కుట్టేటప్పటికి ట్రై చేసేటప్పటికి అది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎలాస్టిక్ మీద కుట్టు పడకుండా జాగ్రత్త పడండి. చూడండి ఇలా పక్కకి క్లాత్ పక్కకి అన్నారనుకోండి, క్లాత్ మీద కుట్టు పడుతుంది అనమాట, ఎలాస్టిక్ మీద పడకుండా. ఇదే నేను చెప్పింది. మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మొత్తం కరెక్ట్గా అంతా కుట్టేసిన తర్వాత అప్పుడు ఎలాస్టిక్ని లాగి పట్టుకుంటూ ఎలాస్టిక్ మీద ఇంకొక 2 కుట్లు వేసేయండి. అంతే నేను చేశాను ఇక్కడ. ఎలాస్టిక్ని లాగి పట్టుకుంటూ 2 కుట్లు ఎలాస్టిక్ మీద వేసేయండి. ఇప్పుడు ఎలాస్టిక్ మధ్యలో వేసేసాను అనమాట కుట్లు. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి. అంబ్రెల్లా స్లీవ్స్ లేదా లేయర్ హ్యాండ్స్ ఏవి కట్ చేయాలన్నా సరే చాలా మెథడ్స్ ఉంటాయండి. అందులో మీకు సింపుల్గా ఉండే మెథడ్ అనేది చెప్తున్నాను. ఇలా మొత్తం 4 లేయర్స్ అనేది తీసుకోండి. 2 హ్యాండ్స్కి అనమాట. 2 లేయర్స్ ఒక హ్యాండ్కి, 2 లేయర్స్ ఒక హ్యాండ్కి, 4 లేయర్స్ స్క్వేర్గా ఉండేవి తీసుకున్నాను. కొలత మీ ఇష్టం అండి. సింపుల్గా అర్థం అవడం కోసం ఇలా చిన్న పీసులు అనేది మీకు చూపిస్తున్నాను. మ్యాక్సిమం మీరు తీసుకుని లెంత్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. అయితే సింపుల్గా మీరు టెక్నిక్ అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు 4 లేయర్స్ని ఇలా ఒక్కసారి ఫోల్డింగ్ చేసి ఈ చివర కార్నర్లో కోన్ షేప్లో ఉన్నదాన్ని కట్ చేసేయండి. అప్పుడు మీకు సర్కిల్గా వస్తుంది అనమాట. సర్కిల్ షేప్లో వస్తాయి. ఈ 4 లేయర్స్ అనేవి ఒక సర్కిల్ షేప్లో వస్తాయి అనమాట. సింపుల్ టెక్నిక్ అనేది చెప్తానమాట. ఆ టెక్నిక్ తెలుసుకుంటే చక్కగా మీరు లేయర్ హ్యాండ్స్ అనేది కట్ చేసే ఒక సింపుల్ పద్ధతి అనేది తెలుసుకుంటారనమాట. ఇప్పుడు ఇవి ఒక సర్కిల్ రూపంలో వస్తాయి. ఇప్పుడు ఈ 4 లేయర్స్ని ఓపెన్ చేసేయండి. 2 లేయర్స్ ఒక హ్యాండ్కి, 2 లేయర్స్ ఒక హ్యాండ్కి అనమాట. తర్వాత ఈ 4 లేయర్స్ని ఏం చేస్తారంటే మధ్యకి ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఇలా మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేస్తే మీకు సెంటర్ పాయింట్ వస్తుంది. ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఇప్పుడు మీకు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తెలియాలి. ఎందుకంటే కరెక్ట్గా జాయింట్ చేయాలి కాబట్టి మీరు దేనికైతే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ ఖర్చులతో కలిపి తీసుకోండి. 8 ఇంచులు వచ్చింది. అయితే ఇక్కడ సెంటర్కి ఇది చిన్న పీసులు తీసుకున్నాను కదా నేను. సెంటర్కి అంటే ఒక పైన ఒక 1 ఇంచ్ పైన ఒక మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ 8 ఇంచులు వచ్చింది కదా, అక్కడి నుంచి దాంట్లో సగము 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇంచులు మార్కింగ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఒక సర్కిల్ డ్రా చేయాలి ఇక్కడ, అంతే. ఆ సర్కిల్ డ్రా చేసినప్పుడు మీకు ఆర్మ్ హోల్ రౌండ్ 8 ఇంచులు వచ్చింది కదా, ఆ 8 ఇంచులు ఇక్కడ వచ్చేలా చూసుకుంటే సరిపోద్దండి. ఇది నెట్ క్లాత్ కాబట్టి ఇక్కడ మార్కింగ్ అనేది కరెక్ట్గా పడట్లేదు. ఇక్కడ మీకు టేప్ తోటి కొలిచి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక సర్కిల్ అనేది హాఫ్ సర్కిల్లా వస్తుంది అనమాట. హాఫ్ సర్కిల్, ఈ హాఫ్ సర్కిల్ అనేది 8 ఇంచులు, ఆర్మ్ హోల్ రౌండ్ 8 ఇంచులు కాబట్టి 8 ఇంచులు వచ్చేలా చూసుకొని దాన్ని కట్ చేసేస్తే మీకు కరెక్ట్గా ఆర్మ్ హోల్ రౌండ్కి సరిపోయేలా లేయర్ హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తాను, స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. సింపుల్ టెక్నిక్ అనేది చెప్తున్నాను అనమాట. ఎక్కువ కష్టపడకుండా చక్కగా 4 లేయర్స్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ అనేది యూజ్ చేశారనుకోండి, మీరు లేయర్ హ్యాండ్స్ ఎన్ని లేయర్స్ అయినా సరే చాలా సింపుల్గా కట్ చేసేయచ్చు. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ 8 ఇంచులు వచ్చిందా లేదా చెక్ చేశాను. 8 ఇంచులు వచ్చింది. ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేస్తే 4 లేయర్స్ చక్కగా వచ్చేస్తాయి. అయితే ఇందులోని ఈ 4 లేయర్స్లో 2 లేయర్స్ మీరు పక్కకు తీసి ఏం చేయాలంటే కొద్దిగా షార్ట్ చేయాలన్నమాట. అంటే లెంత్ ఒక 2 లేయర్స్ ఏమో లెంత్ ఎక్కువగా ఉండాలి, 2 లేయర్స్ లెంత్ తక్కువ చేయాలన్నమాట. ఎందుకనేది చెప్తాను. ఫస్ట్ 2 లేయర్స్ పక్కకు తీస్తాను. ఇవి ఇంకో 2 లేయర్స్ ఉన్న లెంత్ కంటే ఇక్కడ తగ్గించాలి. హ్యాండ్ దగ్గర లెంత్ అనమాట. ఇది ఈ పొడవుగా ఉన్నది లెంత్. ఇలా తగ్గించండి, కొద్దిగా లెంత్ తగ్గించండి. ఒక 2 లేయర్స్ లెంత్ తగ్గించిన తర్వాత లెంత్ ఎక్కువగా ఉన్నది, తర్వాత తక్కువగా ఉన్నది ఒక హ్యాండ్కి, మళ్ళీ లెంత్ ఎక్కువగా ఉన్నది తక్కువగా ఉన్నది ఒక హ్యాండ్కి అనమాట. అలా 8 to 10 ఇయర్స్ వరకు కూడా మెజర్మెంట్స్ అనేది ఎలా లెహంగా మీద బ్లౌజ్కి పెట్టచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను, లెంత్ ఎంత ఉంటుంది మొత్తం క్లియర్గా, షోల్డర్, ఆర్మ్ హోల్ డౌన్ ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఒకేసారి బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేస్తామన్నమాట. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేశాను, తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేశాను, తర్వాత చివరి ఎడ్జెస్ అనేది ఈక్వల్గా లేవు, కట్ చేసేయండి. షోల్డర్ 5 ఇంచులు పెట్టాను, చంకడౌన్ 5 ఇంచులు పెట్టాను, చిన్నపిల్లలకు కదా సరిపోతుంది. అలాగే ఫ్రంట్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం 17-18 ఇంచెస్ అయితే సరిపోతుంది ఖర్చులతో కలిపి. ఇంకా లెంత్ పొడవు ఉండే పిల్లలకైతే 19 ఇంచెస్ వరకు వెళ్ళొచ్చు. నేను ఇక్కడ 17 ఇంచెస్ పెట్టాను. పెట్టిన తర్వాత థంబ్నెయిల్ చూడండి, మీకు క్లియర్గా తెలిసిపోద్ది లెహంగా మొత్తం ఎలా ఉందనేది.
అలాగే చెస్ట్ సైజ్ వచ్చేటప్పటికి 6.5, ఒక 1 ఇంచ్ లూజ్ కోసం ఉంచండి, మిగతాది ఖర్చు కోసం అనమాట. కరెక్ట్గా సరిపోయింది లైనింగ్ పీస్ అనేది. అలాగే అడుగును కూడా పైన చెస్ట్ వైపున ఎంత వచ్చింది టోటల్గా మొత్తం అదంతా పెట్టండి. 9 ఇంచీలు ఎంత వచ్చింది అదంతా పెట్టండి. కొద్ది కరువు షేప్ ఇచ్చాను, ఇక్కడ కొద్ది క్రాస్గా పైకి ఇవ్వండి, అంతే బాగుంటుంది. అంతే మీకు ఫోటో చూడండి క్లియర్గా తెలిసిపోతుంది. ఏం ఉండదండి, చిన్నపిల్లలది చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. నెక్ విడితే 2 ఇంచీలు పెట్టాను. అలాగే నెక్ డిప్ వచ్చేటప్పటికి 4.5 ఇంచెస్ అయితే సరిపోతుంది ఫ్రంట్కి. ఇంకా కావాలంటే తగ్గించుకోవచ్చు కూడా, 3 ఇంచెస్ కూడా పెట్టచ్చు. ఇలా పెట్టి ఇక్కడ 2.5 ఇంచులు పెట్టి కొద్దిగా నెక్ షేప్ అనేది స్టార్ నెక్ టైప్లో ఇస్తున్నాను అనమాట. పిల్లలకు బాగుంటుంది కాబట్టి ఇలా. షోల్డర్స్ జారుతాయన్న భయం ఉన్నదనుకోండి ఇంకా తగ్గించవచ్చు. నెక్ యొక్క లెంత్ అనేది ఒక 3.5 అలా కూడా పెట్టచ్చు. ఇక్కడ పిల్లలు ఉన్న లావుని బట్టి సన్నాన్ని బట్టి మేనేజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ ఒక 1 ఇంచ్ అటు ఇటులో అయిపోతుంది, సరిపోతుంది. అంతకు మించి మార్చాల్సిన అవసరం లేదు. బ్యాక్ నెక్ డిప్ 4 ఇంచెస్ పెట్టాను. నెక్ విడత అయితే చిన్నపిల్లలకి షోల్డర్ 5 ఇంచీలు, నెక్ విడత 2 ఇంచీలు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు టోటల్గా మొత్తం ఎంత వచ్చింది ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చూస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను. 6.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఆర్మ్ హోల్ రౌండ్ అంత వచ్చిందా లేదా చెక్ చేస్తున్నాను. 6.5 ఇంచులు కరెక్ట్గా వచ్చింది, అందుకోసమే కొద్దిగా పైకి పెట్టాను అనమాట. ఫస్ట్ కొద్దిగా ఎక్కువ వచ్చిందని. నేను ఈ బ్లౌజ్కి అంబ్రెల్లా స్లీవ్స్ అనేది పెడతాను, అది ఎలా అనేది కటింగ్ అంతా చూపిస్తాను. ఇందులో మాత్రం బ్లౌజ్ కోసం క్లియర్గా చెప్తాను. ఈ మెజర్మెంట్స్తో కుట్టారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. లెహంగా అనేది ఆల్రెడీ చూపించేశాను కదా నేను. ఫ్రిల్స్ అనేది ఎంత సింపుల్గా పెట్టచ్చు అనేది కూడా మన వీడియోస్లో చెప్తున్నాను. స్కిప్ చేయకుండా, ఫ్రిల్స్ కోసం చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ చెప్పాను, ఫార్ములా పరంగా చెప్పాను. అలాగే ఫార్ములా లేకుండా కూడా చెప్పాను. ఇంకో పద్ధతి కూడా ఉందండి, అది కూడా తొందరలోనే చెప్తాను. ఇంకొక పద్ధతి కూడా తొందరలోనే చెప్తాను. ఫ్రిల్స్ కోసం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట, చెప్తానండి. అది కూడా చాలా మెథడ్స్ వస్తాయి మన ఛానల్లో. ఇలా ఫ్రంట్ నెక్ ఒకవైపు డ్రా చేసాం కదా, ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఇంకొక వైపును కూడా మీరు ఇలా డ్రా చేసుకుంటే మార్కింగ్ని బట్టి మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సింపుల్గా ఉంటుందన్నమాట. బ్యాక్ నెక్ డీప్ అనేది 4 ఇంచెస్, నెక్ విడ్త్ 2 ఇంచులు, బ్యాక్ సైడ్ అనేది రౌండ్ నెక్ పెడుతున్నాను. ప్రతి వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మీరు మంచి కంటెంట్ని అయితే చూడడం లేదు, ఎప్పుడు కూడా ఒకలాంటి వీడియోసే కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నవి చూడడానికి ట్రై చేయండి. మనం లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా, దాని ప్రకారంగా ఒరిజినల్ మీద పెట్టి ఇలా కట్ చేసేస్తున్నాను. ఒకేసారి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసింది అనమాట. బ్లౌజ్ పీస్ అనేది ఇలా మధ్యకి కట్ చేసేసాను, ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి ఫ్రంట్ పార్ట్కి. సింపుల్గా ఇక్కడ మనం స్టార్ నెక్ కట్ చేసాం కదా, ఆ స్టార్ నెక్ మనకి ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది క్లియర్గా, కాబట్టి ఆ మార్కింగ్కి కొద్దిగా చూడండి, మార్కింగ్ కనిపిస్తుంది కదా మీకు, క్లియర్గా చూడండి. మీకు ఇక్కడ నెక్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఆ మార్కింగ్కి ఒక 1/4 ఇంచ్ లోపల కుడుతున్నాను అనమాట. ఇలాంటి నెక్ వచ్చినప్పుడు ఇక్కడ ఇలా పాయింట్ ఆపాలండి, నీడిల్ అనేది ఆపాలి. పాయింట్ దగ్గర కొద్ది ముందుకు వెళ్ళిపోయింది అనమాట, స్పీడ్గా కుట్టడంలో ముందుకు వెళ్ళిపోయింది. ఇక్కడ స్లోగా కుట్టాలి, అదే మీకు చూపిస్తున్నాను. ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఉంటేనే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. కొద్దిగా ముందుకు వెళ్ళిపోయింది, అదే మీకు చూపించాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఆపాలన్నమాట. ఇలా నీడిల్ అనేది పాయింట్ దగ్గర కరెక్ట్గా ఆపి అప్పుడు బ్లౌజ్ అనేది మళ్ళీ టర్న్ చేసి, ఇక్కడ కొద్ది కరువు షేప్గా వచ్చింది కదా నెక్ అనేది, స్టార్ నెక్ అనేది స్ట్రైట్గా కాకుండా కొద్ది కరువు షేప్గా వచ్చింది కాబట్టి మీరు స్టిచ్చింగ్ కూడా అదే విధంగా ఆ కరువు షేప్లోనే, అందుకే మీకు మార్కింగ్ 2 వైపులా వేసాను అనమాట. అర్థమవుతుంది ఇప్పుడు మీకు క్లియర్గా, 2 వైపులా మార్కింగ్ వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది, పాయింట్ దగ్గర నీడిల్ అనేది పెట్టి మళ్ళీ బ్లౌజ్ మీ వైపుకి తిప్పాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా కొద్ది కరువు షేప్ కనిపిస్తుంది చూడండి, నెక్ షేప్ అనేది. అదే విధంగా మీరు కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నారనుకోండి, దాని పక్కన ఒక 1/4 ఇంచ్ లోపలికి మీరు కుట్టేస్తే మీరు ఏ షేప్లో అయితే నెక్ డ్రా చేస్తారో అదే షేప్లో కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ చుట్టూరు కూడా ఈ 1/4 ఇంచు మన మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి తేడా అనేది రాదు, అందుకే మీకు మార్కింగ్ అనేది వేయండి నెక్ అని చెప్పాను. ఇప్పుడు ఇలా ప్రతి పాయింట్ దగ్గర కరెక్ట్గా మీరు ఏం చేయాలి, కత్తెరతో కట్ చేయాలి, అప్పుడే నీట్గా తిరుగుతుందనమాట. చూడండి, ఇక్కడ రౌండ్ షేప్ వచ్చింది కదా నెక్కి, ఈ రౌండ్ షేప్ దగ్గర కూడా కత్తెరతో కట్ చేయాలండి, అప్పుడే లైనింగ్ అనేది నీట్గా తిరుగుతుంది. నేను లైనింగ్ మీద కుట్టు అనేది వేశాను, లైనింగ్ ఎడ్జ్లో కుట్టు వేసాను, అప్పుడు నీట్గా తిరుగుతుంది అనమాట. ఈ షేప్ అనేది డిఫరెంట్గా ఇవ్వడం వల్ల లైనింగ్ దగ్గర నీట్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ దగ్గర ఒక కుట్టు వేసేసాను, తర్వాత చేతితోటి నీట్గా మొత్తం అడ్జస్ట్ చేసి ఆ తర్వాత పైన కుట్టు అనేది వేస్తున్నాను అనమాట. మళ్ళీ పైన కుట్టు వేసేటప్పుడు కూడా మీరు ఏం చేయాలి, ఈ పైన ఈ పాయింట్ల దగ్గర కరెక్ట్గా నీడిల్ ఉంచి అప్పుడే కుట్టు వేయాలన్నమాట. చూడండి, లేదంటే కరెక్ట్గా రాదు, లైనింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఎంచుకున్న నెక్ షేప్ అనేది అటువంటిదన్నమాట, స్టార్ నెక్ కాదు. అలా అని ఆ స్టార్ నెక్ దగ్గర కొద్దిగా డిఫరెంట్గా కరువు షేప్ అనేది ఇచ్చాను అనమాట. అందుకే కొద్దిగా జాగ్రత్తగా వేస్తున్నాను, లైనింగ్ అనేది బయటకు రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటేనే మనం డ్రా చేసిన షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. దీనికోసం ఏమీ అవసరం లేదండి, కరెక్ట్గా పాయింట్ దగ్గర నీడిల్ అనేది ఉంచుకొని ఇలా లైనింగ్ అనేది బయటకు రాకుండా చేతితోటి అదిమి పెట్టి కుట్టు వేసేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను, చాలా నీట్గా స్టార్ నెక్ అనేది వచ్చేసింది.
చూడండి లోపల వైపున ఇలా ఉంటుంది. ఇప్పుడు చుట్టూరు కూడా లైనింగ్ అనేది ఒరిజినల్కి అటాచ్ చేసేయండి. ఇలా లోపల ఒరిజినల్ అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్కి మధ్యలోని డాట్స్ ఇచ్చామనుకోండి సన్నగా, చాలా నీట్గా ఉంటుంది అనమాట. చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని డాట్ యొక్క పొడవు సుమారుగా ఇచ్చేస్తే సరిపోద్ది. నేను ఇక్కడ ఒక 5 ఇంచులు పొడవు ఇచ్చాను. చూడండి ఇలా ఎక్కడి నుంచి రావాలి డాట్ అనేది ఖర్చు దగ్గరికి వదిలేసి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేశాను అనమాట. ఫోల్డింగ్ గమనించండి, నార్మల్గా బ్యాక్ సైడ్ డాట్స్కి ఎలా ఫోల్డింగ్ చేస్తామో అదేవిధంగా ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా చూడండి షోల్డర్ దగ్గర నుంచి వచ్చిందనమాట మధ్యలో నుంచి డాట్ అనేది. ఇలా పట్టుకొని లైనింగ్ అనేది ఒరిజినల్ అనేది కలిపుండేలా చూసుకోండి, బయటకు వచ్చేస్తుంది. లేకపోతే ఇలా ఒక 1/4 ఇంచు వరకు డాట్ పట్టి ఇలా చివరికి వచ్చేటప్పటికి సన్నగా వచ్చేయాలన్నమాట. సుమారుగా ఒక 5.5 ఇంచులు పొడవు ఉండేలా చూసుకోండి. ఇలా ఉంటుంది. ఫ్రంట్ వైపున డాట్ వేస్తే నడుము దగ్గర మంచిగా షేప్ కనిపిస్తుంది అనమాట. ఇలా పట్టుకొని చూడండి లైనింగ్ ఒరిజినల్ ఈక్వల్గా కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట. ఇలా ఒక 1/4 ఇంచు వరకు వేసి చివరికి వచ్చేటప్పటికి సన్నగా తీసుకొని వచ్చేయండి. ఇలా 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 తీసుకొని వచ్చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కూడా రౌండ్ షేప్ అనేది 2 వైపులా డ్రా చేస్తాను. డ్రా చేసిన తర్వాత పిన్స్ పెట్టి సెక్యూర్ చేసేస్తున్నాను. సేమ్ ఇంతకు ముందు చూపించాను కదా, నెక్ రౌండ్ షేప్ కనిపిస్తుంది కదా మీకు, ఆ రౌండ్ షేప్ మార్కింగ్ పక్కన ఒక 1/4 ఇంచు దూరంలో నేను మిషన్తో కుడుతున్నాను అనమాట. ఇలా కుట్టిన తర్వాత మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఆ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేసాను. ఇప్పుడు రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ తిరిగి ప్లేస్లో కత్తెరతో కట్ చేసుకుంటే నీట్గా అటువైపుకి తిరిగిపోతుంది లైనింగ్ అనేది. ఇది రౌండ్ నెక్కే కాబట్టి ఇంకా నేను లైనింగ్ మీద కుట్టు వేయకుండా లైనింగ్ అనేది అటువైపుకి తిప్పేసి చేతితోటి నీట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. మాకు అలా తిరగడం లేదు అనేవాళ్ళు ఏం చేస్తారంటే లైనింగ్ మీద కుట్టు అనేది వేయాలన్నమాట. చెప్పాను కదా, లైనింగ్ అనేది ఓపెన్ చేసి లైనింగ్ మీద కుట్టు అనేది వేయాలన్నమాట. చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను నీట్గా లైనింగ్ అనేది అటువైపుకి ఎలా తిరగాలనేది. ఇలా రౌండ్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేయండి. చూడండి ఇలా పట్టుకొని లైనింగ్ బయటికి రాకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసేయండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా డాట్స్ ఇవ్వాలండి. బ్యాక్ సైడ్ నేను జిప్ అనేది వేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇవి మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, కొత్త వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇన్విజిబుల్ జిప్ మంచి ప్రొఫెషనల్ స్టైల్లో లోపల వైపున బయట వైపున మంచి ఫినిషింగ్ వచ్చేలా ఎలా వేయాలనేది చాలా క్లియర్గా చెప్పాను. కొత్త వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను, అందుకే స్లోగా చెప్పాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీకు జిప్కి పైన కనిపిస్తుంది కదా, ఇది జిప్కి రాంగ్ సైడ్ అనమాట. ఇన్విజిబుల్ జిప్ ఇది రైట్ సైడ్. ఇన్విజిబుల్ జిప్ వల్ల చూడండి రైట్ సైడ్ చాలా ప్లెయిన్గా ఉంటుంది. ఇది రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్ మీకు ఎత్తుగా కనిపిస్తుంది, రైట్ సైడ్ ఏమో ప్లెయిన్గా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్కి నేను ఇక్కడ జిప్ వేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ మధ్యలో ఇలా కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దీనికి జిప్ అనేది ఇన్విజిబుల్ జిప్ వేయాలనుకుంటున్నాను కదా, జిప్ అనేది ఎలా వస్తుంది, నార్మల్గా ఇంకా సింపుల్గా ఎలా వేయచ్చు అనేది కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఇన్విజిబుల్ జిప్ కాబట్టి జిప్ అనేది ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇది అనమాట. చూడండి ఇలా పైకి ఇన్విజిబుల్ జిప్ కూడా పైకి చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఓపెన్ అయిపోయింది కదా లైనింగ్ ఒరిజినల్ కాబట్టి విడిపోకుండా పైన కుట్టు అనేది వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి, వీడియో స్కిప్ చేయొద్దు, అందుకే చెప్తున్నాను. చాలా క్లియర్గా చెప్పాను నేను. మీరు కొద్దిగా ఓపిక చేసుకొని చూసారంటే మాత్రం బిగినర్స్గా మాత్రం ఇంకే వీడియో చూడాల్సిన అవసరం ఉండదన్నమాట. అంత పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ స్టైల్లో మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారు. చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వగలుగుతారు అనమాట జిప్ వేసినప్పుడు. ఇలా ఇక్కడ జిప్ అనేది వేయాలి. అయితే ఇక్కడ మీకు సింపుల్ పద్ధతి చెప్తాను. ఫస్ట్ ఒకటి, నార్మల్గా జిప్ అనేది ఇలా పెట్టి ఇన్విజిబుల్ జిప్ కదా, ఈ చివరి అంచుని జస్ట్ ఫోల్డింగ్ చేసి దాని మీద వేసి ఒక కుట్టు వేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా. ఇంకోండి ఇలా అంచు ఫోల్డింగ్ చేసి పైన ఒక కుట్టు కుట్టుకున్నా సరే జిప్ అనేది అయిపోద్ది అనమాట. సింగిల్ పాదం పెట్టేసి ఈ చివరి అంచుని ఇలా ఫోల్డింగ్ చేసి జిప్ పక్కన ఒక కుట్టు వేసుకున్నారంటే సింపుల్గా జిప్ అయిపోద్ది అనమాట. కానీ మీకు జిప్ అనేది పైకి కనిపిస్తుంది, అలాగే కుట్లు కూడా పైకి కనిపిస్తాయి అనమాట, అంత నీట్గా ఉండదు. కానీ మీకు ఇన్విజిబుల్ జిప్ అనేది ఇన్విజిబుల్గా కుట్లు పైకి కనిపించకుండా ఎలా వేయాలనేది చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ పాదం అనేది నార్మల్ పాదం పెట్టాను. పెట్టిన తర్వాత ఇన్విజిబుల్ జిప్ చూడండి మీకు పైకి ఇలా కనిపిస్తుంది కదా, ఇలా జస్ట్ ఈ బ్లౌజ్ యొక్క చివరి అంచుని ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసేయచ్చు. కానీ నేను అలా వేయడం లేదు, మీకు ఇన్విజిబుల్ పద్ధతిలోనే చెప్తున్నాను. ఇక్కడ క్లియర్గా మీరు ప్రతి పాయింట్ చూడాలండి తప్పకుండా. బ్లౌజ్ అనేది ఒరిజినల్ మీకు కనిపిస్తుంది బ్లౌజ్. తర్వాత దాని మీద నేను జిప్పు పెట్టాను. జిప్పు పెట్టినప్పుడు జిప్పు ఏ భాగం మీకు కనిపిస్తుంది, జిప్పు యొక్క రాంగ్ సైడ్ అనేది మీకు కనిపిస్తుంది. అంటే బ్లౌజ్ యొక్క ఒరిజినల్ జిప్పు యొక్క ఒరిజినల్ అంటే పైకి కనిపించే రెండు కూడా మ్యాచ్ అయ్యాయి అనమాట. బ్లౌజ్ ఒరిజినల్ అంటే రైట్ సైడ్,
అలాగే జిప్ యొక్క రైట్ సైడ్, అంటే జిప్ రైట్ సైడ్ పైకి కనిపించేది మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు జిప్పు మీకు పైకి కనిపిస్తుంది కదా, ఆ భాగం ఏంటంటే జిప్ రాంగ్ సైడ్ అనమాట, లోపలికి వెళ్ళిపోద్ది. ఆ భాగం అనేది పన్ను ఎత్తుగా కనిపిస్తుంది చూడండి జిప్కి, అది లోపలికి వెళ్ళిపోద్ది. అయితే సింగిల్ పాదమైనా సరే ఇక్కడ నేను ఇలా ఎందుకు కొడుతున్నానంటే, సింగిల్ పాదం మీరు అడ్జస్ట్ చేసినా సరే సూది అనేది హోల్ మధ్యలో ఉంటుందన్నమాట. అలా ఉంటే ఇక్కడ జిప్కి పక్కన కుట్టు రాదండి, జిప్కి కొద్ది దూరంలో కుట్టు వస్తుంది అనమాట. అలా అయితే నీట్గా కనిపించదు మీకు ఇన్విజిబుల్ జిప్. థ్రెడ్ పైపింగ్ అయినా సరే, జిప్ అయినా సరే, థ్రెడ్కి పక్కన కుట్టు రావాలి, జిప్పుకి పక్కన కుట్టు రావాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు సింగిల్ పాదం పెట్టారు కదా అని థ్రెడ్ పక్కన కుట్టు వచ్చేది, జిప్పు పక్కన కుట్టు వచ్చేది అనమాట. మీరు చిన్న సెట్టింగ్ చేసుకోవాలి. సెట్టింగ్ కోసం నేను ఇక్కడ కత్తిరితోటి ఇలా జరిపాను అనమాట పాదాన్ని. ఇంకా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సూది అనేది సింగిల్ పాదమైనా నార్మల్ పాదమైనా హోల్ మధ్యలోకి వెళ్ళకూడదండి, హోల్కి చివరి ఉండాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నాకు ఎక్కడి వరకు జిప్ కావాలో అక్కడి వరకు మాత్రమే జిప్ని కుట్టి పక్కకు తీస్తాను. ఓకేనా? ఇప్పుడు ఒకవైపు కుట్టేసామండి. కుట్టిన తర్వాత జిప్ను ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ పైన ఒక్క కుట్టు కూడా ఏమీ రాదనమాట. జిప్ ఎక్కడి వరకు రావాలో అక్కడి వరకు మాత్రమే కుట్టాను. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను, ఎందుకనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నార్మల్గా వేస్తాను నేను కుట్టు, కానీ మీరు అలా కాకుండా ఏం చేయాలంటే జిప్ని కొద్దిగా లాగాలండి. అది మీకు అర్థం అవడం కోసమే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. జిప్ని ఇలా లాగి, దగ్గర నుంచి చూపిస్తాను, కంగారు పడవద్దు. జిప్ని ఇలా లాగి పక్కకి, అప్పుడు కుట్టి వేస్తే ఇన్విజిబుల్ జిప్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ జిప్ ఉందా, ఈ జిప్ని ఇలా లాగాలి పక్కకి. ఓకేనా? ఇలా పక్కకి లాగి కుట్టు వేస్తే జిప్పు పక్కన కుట్టు వచ్చి ఇన్విజిబుల్ జిప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ నార్మల్గా వేసాను, ఫస్ట్ కుట్టుకి తర్వాత కుట్టుకి మీరు తేడా గమనించవచ్చు. ఫస్ట్ కుట్టు కంటే ఇప్పుడు వేస్తున్న కుట్టు ఇంకా కొద్దిగా లోపలికి జిప్పుకి దగ్గరగా వస్తుందన్నమాట. ఇప్పుడు నాకు జిప్పు ఎక్కడి వరకు కావాలి అక్కడ వరకే వేసి ఇక్కడ నుంచి నీడిల్ని బయటికి, దారాన్ని బయటికి తీసేస్తున్నాను. ఇక్కడ వరకే నాకు జిప్ కావాలి కాబట్టి అక్కడ వరకు కుట్టాను. ఇప్పుడు ఒకవైపు బ్లౌజుకి కుట్టేసాం కదా, రెండో వైపు బ్లౌజుకి కూడా ఇదే పద్ధతి అండి. కానీ ఒక్కసారి కుట్టేసిన తర్వాత రెండోది ఎలా అని కన్ఫ్యూజన్ అయిపోతారనమాట. చూడండి ఎంత నీట్గా జిప్పు పక్కన క్లాత్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఒక వైపును కుట్టేసాం కదా, కుట్టిన తర్వాత ఇప్పుడు రెండో వైపున ఎలా అనేది నేను చెప్తాను. సేమ్ ఒక్కటే ప్రాసెస్, కానీ ఒక్కటి కుట్టిన తర్వాత మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ జిప్పుని ఇలా టర్న్ చేశారనుకోండి, ఇలా టర్న్ చేస్తే ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది చూడండి, ఇలా టర్న్ చేసి పట్టుకోండి జిప్ని. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఈ జిప్ని ఇలా టర్న్ చేసి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత దీని మీద బ్లౌజ్ని చూడండి, బ్లౌజ్ అనేది ఎలా రావాలనేది జిప్ని ఇలా టర్న్ చేసి పట్టుకోవాలన్నమాట. అంటే జిప్పు మీరు వేసుకున్న తర్వాత కుట్టేసిన తర్వాత ఎలా ఉంటుందో ఆ వేలో పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే పైనుంచి నాకు జిప్ ఎంతవరకు వస్తుంది అనేది మార్కింగ్ చేస్తున్నాను అనమాట. కొలత బ్లౌజ్కి మార్కింగ్ చేశాను, జిప్కి మార్కింగ్ చేశాను. ఎందుకు మార్కింగ్ చేశాను అంటే ఇక్కడ సింగిల్ పాదం అనేది పెట్టాను కదా నేను, ఒక వైపున పైనుంచి కుట్టుకుంటూ వచ్చాను కదా, రెండో వైపున పైనుంచి కుట్టుకుంటూ రావడానికి అవ్వదనమాట సింగిల్ పాదం కాబట్టి. అయితే పాదమైనా మార్చాలి పైనుంచి కుట్టాలి అంటే. లేదు అంటే ఇలా రివర్స్లో, రెండోది రివర్స్లో వెనక నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట. అందుకోసమే నాకు జిప్పు పైనుంచి ఎక్కడి వరకు వచ్చింది, అలాగే బ్లౌజ్కి ఎక్కడి వరకు వచ్చింది మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి క్లియర్గా. ఓకే, సేమ్ ప్రాసెస్ అనమాట. అడుగున బ్లౌజ్ అనేది మీకు కనిపిస్తుంది కదా, బ్లౌజ్ యొక్క ఒరిజినల్ సైడు జిప్ యొక్క ఒరిజినల్ సైడు మ్యాచ్ చేయండి. గమనించండి రెండును, బ్లౌజ్ యొక్క ఒరిజినల్ సైడు జిప్ యొక్క ఒరిజినల్ సైడు మ్యాచ్ చేయండి. ఇంకా మీకు లైన్గా చెప్పాలంటే బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ ఏమో మిషన్కి టచ్ అవుతుంది, బ్లౌజ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉంది, దాని మీదేమో జిప్ యొక్క ఒరిజినల్ ఉంది. గమనించండి, జిప్ యొక్క రాంగ్ సైడ్ అనేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఈ పాదం అనేది చూడండి జిప్ యొక్క రాంగ్ సైడ్, బ్లౌజ్ ఒరిజినల్ జిప్ ఒరిజినల్ రెండు కూడా మీకు చూపిస్తున్నాను. మీకు కనిపిస్తుంది జిప్ రాంగ్ సైడ్ చూడండి, ఇంటూ మార్క్ వేసాను, ఇది రాంగ్ సైడ్ అని మీకు తెలియడం కోసం అనమాట. జిప్ రాంగ్ సైడ్ మీకు కనిపిస్తుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అనుకోవద్దండి, కొత్త వాళ్ళకి ఇది వేసే పద్ధతి తెలియదు అనమాట. చాలామంది చాలా వీడియోస్లో చెప్తారు కానీ ఇంత క్లియర్గా ఎవరు చెప్పరు. మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి పదం కూడా మీరు గుర్తు పెట్టుకొని చూడాల్సి ఉంటుంది. అలాగే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా వీడియో చూస్తూ స్టిచ్చింగ్ చేయండి, అప్పుడు మీకు తప్పు రాదనమాట. ఓకేనా? రెండు వైపులా కూడా కుట్టేసాము. ఇప్పుడు కుట్టిన తర్వాత
చూడండి చాలా నీట్గా వచ్చింది, ఇంకా అవ్వలేదు. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నీట్గా ప్రతి పాయింట్ అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఒకసారి జిప్పు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ చివరి వైపున ఈ చివర ఎక్కువలు ఉంటాయి కదా, కొద్దిగా ఎక్కువ పైన దాన్ని ఫోల్డింగ్ చేసి చూడండి, జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి ఈ జిప్పు పక్కన కుట్టేస్తున్నాను. ఏం చేశాను, వెనక్కి లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి మడత పెట్టి ఒక కుట్టు వేసేస్తున్నాను జిప్పు పక్కనే. ఏం లేదండి, జస్ట్ ఫోల్డింగ్ చేసి కుట్టు వేసాను. చూడండి, అందుకే వీడియో చూస్తూ మీరు కనుక కుట్టారంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకొక వైపును కూడా ఫోల్డింగ్ చేస్తాను కదా, అప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఇలా లోపలికి చూడండి, ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసి జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఈ పక్కన కుట్టు అనేది వేసేయడమే. జస్ట్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేయాలండి, అంతే. చూసేటప్పుడు ఏదైనా సరే కన్ఫ్యూజన్గా ఉంటుంది, దీన్ని చూస్తూ మీరు కుడుతుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టగానే ఇన్విజిబుల్ జిప్ అనేది నీట్గా వచ్చింది. అయితే ఇలా వదిలేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఇలా వదిలేసిన ప్రాబ్లం లేదు. కానీ లోపల వైపున నేను ఇంకా ఫినిషింగ్ అనేది ఇస్తాను. ఇంకా అయిపోలేదండి వీడియో అనేది. ఇప్పుడు నాకు జిప్పు ఎక్కడి వరకు రావాలో అక్కడి వరకు మాత్రమే వేసాను కదా, మరి అడుగున ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ అలాగే వదిలేయకూడదు. జిప్పు కుట్టిన లైన్ మీకు గీత కనిపిస్తుంది కదా, చూడండి. అడుగున ఎక్కడి వరకు మనం జిప్పు వేసామో ఆ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు కూడా ఇలా స్ట్రైట్గా కుట్టి ఇక్కడ రఫ్ చేయాలండి. 1-2 కుట్లు వేయాలన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి సేమ్ క్రింద వరకు వేసుకుంటూ వచ్చేయండి. జిప్ ఎక్కడి వరకు వేసామో అక్కడికంటే ఒక కొద్దిగా పైకి వెళ్ళాలి. చూడండి, ఇలా వేస్తే ఇన్విజిబుల్ జిప్ అనేది అయిపోయినట్టే. కానీ లోపల వైపును కూడా మంచి ఫినిషింగ్ ఇవ్వాలి కాబట్టి ఎలా అనేది చెప్తాను. ఇప్పుడు ఈ జిప్ ఇక్కడ వరకు అవసరం లేదు, ఈ క్రింద పార్ట్ అవసరం లేదు, కట్ చేసేయండి. అయితే ఇక్కడతో వదిలేయచ్చు అని చెప్తున్నాను కదా, ప్రాబ్లం లేదు, వదిలేయచ్చు. కానీ లోపల వైపు నేను నీట్గా రావడానికి ఏం చేశాను అనేది మీకు సింపుల్గా చెప్తున్నాను అనమాట. పట్టీ వేయడం ఇదంతా కాకుండా ఒక సింపుల్ పద్ధతి అనేది మేము ముందుకు తీసుకొచ్చాను, అదే మీకు చెప్తున్నాను. లోపల వైపున ఇలా కనిపిస్తుంది, చూడడానికి బాగాలేదు కదా. దీనికే మనము చిన్నగా క్లాత్ అనేది ఎలా అటాచ్ చేస్తామనేది చూడండి, ఇలా ఉందన్నమాట లోపల వైపున. ఇంకా బయట ఏ కుట్లు వేయాల్సిన అవసరం లేదండి, ఊడిపోదు, ఏమీ అవ్వదు. 2 కుట్లే వేసుకోవాలి జిప్పు వేసేటప్పుడు. ఇంకా పైకి మాత్రం కుట్టు వేయకూడదు అనమాట. కుట్టు వేస్తే మీకు ఇంత ప్రాసెస్ కూడా అవసరం లేదు, ఇంకా సింపుల్గా అయిపోద్ది. కానీ కుట్టు కనబడకూడదు కాబట్టి నేను ఈ ప్రాసెస్ అంతా మీకు చెప్పాను. ఇప్పుడు జిప్పు లోపల వైపున మీకు కనిపిస్తుంది కదా, దీనికి జిప్పుకి ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ కనిపిస్తుంది కదా, దీనికి మామూలుగా మనం పట్టీ అనేది ఎలా వేస్తామో అలా వేసి క్లోజ్ చేసేయాలన్నమాట. లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టాలి. చూస్తూ ఉండండి, అర్థమవుతుంది. చూడండి, ఇలా ఈ జిప్ అనేది మీకు జిప్పు అలాగే బ్లౌజ్ యొక్క పార్ట్ మీకు కనిపిస్తుంది కదా, రెండింటికి కలిపి బ్లౌజ్ మీద పడకూడదండి కుట్టు. చూసుకోండి, ఒక ఖర్చు లోపలికి ఉంటుంది కదా, ఆ ఖర్చుని క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేయడం ఇలా చేస్తారు, అదంతా అవసరం లేదు. ఇలా లోపలికి చూడండి, ఇలా చివరికి ఒక పట్టీలా వేసేసి దీన్ని ఫోల్డింగ్ చేయడం చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇదిగోండి, నేను జిప్పుకి చివర్లు ఉన్నాయి కదా, చివర్లకి ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను అంతే. ఇదిగోండి, ఇలా ఒక్క ఫోల్డింగ్ చేసి ఈ చివర ఒక కుట్టు వేస్తారంటే జిప్ అనేది మీకు పైకి కనిపించకుండా లోపల వైపున గుచ్చుకోకుండా పిల్లలకి క్లాత్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. పిల్లలకి గుచ్చుకునే సమస్య అనేది ఉండదు అనమాట, అంత నీట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అడగండి, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే. చూడండి, ఇప్పుడు ఇంకొక వైపుని చూపిస్తున్నాను చూడండి. ఇది కదా జిప్పు ఓపెన్ చేసేయాలి ఫస్ట్. జిప్పు ఓపెన్ చేసిన తర్వాత ఈ ఖర్చు ఉంటుంది కదా లోపల వైపున, దానికి వేస్తున్నాం అన్నమాట. గుచ్చుకొని పార్ట్ దారాలు అది ఊడిపోకుండా పిల్లలు గుచ్చుకోకుండా ఇలా ఉంటుందన్నమాట. ఈ జిప్కి చివరి వైపున ఒక ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసేయాలి. జిప్కి ఎక్కడ వస్తుందో మీకు అర్థమవుతుందా? చూడండి, ఇదిగో ఖర్చు, ఈ ఖర్చుకు వేసేస్తున్నాం అనమాట. ఓ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేస్తున్నాను అంతే. మీరు కుడుతూ చూస్తే అర్థమవుతుందండి. నార్మల్గా చూసేదానికంటే మీరు ఒకసారి జిప్ తీసుకొని బ్లౌజ్ తీసుకొని ఇదే ప్యాటర్న్లో కుడుతూ ఉంటే నేను చెప్పే వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట.
అదిగోండి అయిపోయింది. ఇన్విజిబుల్ జిప్ అనేది రెడీ అయిపోయింది. చాలా సూపర్‌గా వచ్చిందనమాట. ప్రతి పాయింట్ కొత్త వాళ్ళ కోసం క్లియర్‌గా చెప్పానండి. ఈ వీడియోకైతే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చి తీరాల్సిందే మీరు. లైక్ ఇవ్వాలండి తప్పకుండా. థ్యాంక్ యూ. లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. చేసేసాను. చాలా నీట్‌గా వచ్చిందనమాట. లోపల వైపున చూడండి గుచ్చుకోకుండా పిల్లలకి మొత్తం అడ్జస్ట్ చేశాను. చూసారా ఎంత నీట్‌గా ఉందో. ఇది డాట్స్ కూడా ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి సేమ్ ఫ్రంట్ వైపున డాట్స్ ఎలా వేసామో అదే విధంగా ఒక 5.5 ఇంచులు పొడవు ఉండేలా ఇక్కడి నుంచి సన్నగా ఒక 1/4 ఇంచ్ లోపలికి ఇలా పెట్టి మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి సన్నగా వచ్చేయాలి డాట్ అనేది. సేమ్ ఇదే విధంగా చూడండి. రెండు ఒకవైపున వచ్చేలా చూసుకోండి. కొత్త వాళ్ళైతే ఎక్కడ డాట్ రావాలనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. షోల్డర్కి మధ్యలో నుంచి వేసేస్తే సరిపోతుంది. కొత్త వాళ్ళైతే మాత్రం చెప్తున్నాను సింపుల్గా మీకు ఒక టిప్లా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలా చివరి వైపున పట్టీ వేయాలన్నమాట. బ్లౌజ్కి పట్టీ కోసము మ్యాక్సిమం నార్మల్గా మనము బ్యాక్ సైడ్ ఎలా వేస్తామో బ్లౌజ్కి నడుము పట్టి అదే విధంగా వేసేయాలన్నమాట. ఇలా చివరి వైపున స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక అంచు ఫోల్డింగ్ చేసి ఇక్కడ దారాలు అవి బయటికి రాకుండా నీట్గా కట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలా కుట్టేసి నడుము పట్టి అలా వేస్తామో అలాగే పట్టి వేసేసుకొని చేత్తో హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. తర్వాత లేస్ అది వేసానండి నేను. ఇంకా అవన్నీ వీడియోలో షూట్ చేయలేదన్నమాట. మొత్తం కుట్టిన తర్వాత లాస్ట్లో వేసాను నేను. అప్పుడు ఇంకా చాలా బాగుంది. అయితే ఇంకా వీడియోలో చూపించలేదు. వీడియో అనేది మరీ ఎక్కువ లెంత్ అయిపోతుందండి మొత్తము జిప్ ఇవన్నీ చూపించడం వల్ల అనమాట. అందుకని నేను ఆ టైలరింగ్ ఛానల్లో పెడతాను. చాలా నీట్గా ఉంటుందండి. అది మాత్రం వీడియో అనేది మీరు మిస్ అవ్వకుండా చూడండి. దేవి దుర్గా టైలరింగ్లో ఇందులో కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తానులేండి వీడియో పెట్టిన తర్వాత. చాలా మంచి వీడియోస్ అనేవి వస్తున్నాయండి. మీరు మధ్య మధ్యలో ఛానల్ అనేది చెక్ చేస్తూ ఉండండి. ఒకవేళ నోటిఫికేషన్ రాలేదనుకో చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే చాలా డిఫరెంట్ వీడియోస్ అనేది ఇంకా మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు షోల్డర్ అనేది ఫస్ట్ ఇలా ఒరిజినల్ అనేది బయటకు ఉండేలాగా జాయింట్ చేయండి. జాయింట్ చేసి తర్వాత లోపలికి జాయింట్ చేస్తే ఇక్కడ ఓవర్లాక్ చేయాల్సిన పని లేకపోయినా సరే షోల్డర్ దగ్గర ఖర్చు అనేది పిల్లలు గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. అంటే మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ జాయింట్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇలా రైట్ సైడ్ జాయింట్ చేసేయండి. ఇలా రైట్ సైడ్ జాయింట్ చేసి ఈ తర్వాత దగ్గరికి కుట్టు దగ్గరికి మనం కట్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేసామనుకోండి తర్వాత ఇప్పుడు రివర్స్లో జాయింట్ చేస్తాం. ఇలా అయితే షోల్డర్ దగ్గర ఖర్చు అనేది పిల్లలకు గుచ్చుకోదనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇన్విజిబుల్ షోల్డర్ జాయింటింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు రివర్స్లో నార్మల్గా ఎలా కుడతామో అలా కుట్టాలన్నమాట. ఇలా కుట్టామనుకోండి ఖర్చు అనేది అస్సలు పిల్లలకు గుచ్చుకోదు. షోల్డర్ దగ్గర కూడా మంచి ఫినిషింగ్తో ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకైతే మ్యాక్సిమం నేను ఇలాగే కుడతానండి. ఇలా ఎక్స్ట్రాగా ఏమైనా దారాలు అవి ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు నేను కుడుతుంది అంబ్రెల్లా స్లీవ్స్ అనమాట. అంబ్రెల్లా స్లీవ్స్ కటింగ్ అంతా వేరే వీడియోలో చెప్తానండి. ఎక్కువ లెంత్ అనేది పెట్టబుద్ధి అవ్వడం లేదనమాట. ఎందుకంటే అది టోటల్గా చూసే అంత పేషియన్స్ కూడా మీకు ఉండడం లేదు. కాబట్టి నేను విడిగా అంబ్రెల్లా స్లీవ్స్ కోసం కటింగ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ చివరి ఎడ్జెస్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. మొత్తం కుట్టడం ఏం చూపించానులేండి. ఇలా చివరి ఎడ్జెస్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. ఎందుకంటే అంబ్రెల్లా స్లీవ్స్ అటాచ్ చేస్తాను కాబట్టి. దాని కటింగ్ ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చెప్పించాను ఆల్రెడీ. దీనికోసం కూడా నేను చెప్తాను అంబ్రెల్లా స్లీవ్స్ అనేది. ఇప్పుడు ఎలా అటాచ్ చేస్తాను అనేది చూడండి. ఇలా స్లీవ్స్ అనేది తీసుకోవాలి. 2 లేయర్స్ తీసుకున్నాను. ఒకటి షార్ట్గా ఉంటుంది, ఒకటి లెంత్గా ఉంటుంది. ఇప్పుడు మీకు పైకి కనిపిస్తుంది లెంత్ ఎక్కువగా ఉందన్నమాట. దీని అడుగున లెంత్ తక్కువ ఉన్నది ఉంటుంది. దాని కిందన బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్యాటర్న్లో పెట్టాలి. ఇలా చివరి వరకు మీరు అడ్జస్ట్ చేసుకోండి. అంబ్రెల్లా స్లీవ్స్లో కొద్దిగా ఎక్కువ క్లాత్ వచ్చినా చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ నాకు కొద్దిగా ఎక్కువ వచ్చింది. ఒక 2 ఫ్రిల్స్ పెట్టేశాను. నీట్గా ఉంటుంది అలా పెట్టినా కూడా చూడడానికి. స్లీవ్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా టర్న్ చేసి పై వైపున ఒక 1/4 ఇంచు దూరంలో ఒక కుట్టు వేసామనుకోండి. ఎందుకంటే మన ఆమ్ హోల్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసాం కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. నెట్టెడ్ క్లాత్ కదా ఇది లుక్ అనేది. ఇప్పుడు సైడ్ అనేది ఈక్వల్గా ఎంత ఖర్చు వదులుకున్నారో అక్కడి నుంచి జాయింట్ చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్విజిబుల్ జిప్ అనేది నీట్ ఫినిషింగ్తో ఎలా అనేది మొత్తం నేను దేవదుర్గ టైలరింగ్లో పెడతాను. అది మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అసలు స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియోని మాత్రం. అలాగే అంబ్రెల్లా స్లీవ్స్ కటింగ్ ఈ ఛానల్లోనే పెడతాను. అది కూడా చూడండి తప్పకుండా. వీడియోస్ని లైక్ చేయండి. ఇంకా చాలా మంచి వీడియోస్ అనేది మేము ముందుకు వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి. ప్రతిసారి ఛానల్ని ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉండండి ఏ వీడియోస్ పెట్టాను అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.